ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్, మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఏదైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు మనల్ని పురోహితులు గారు అడుగుతారు. పురోహితులు గారు అడిగినప్పుడు మీ యొక్క గోత్రం చెప్పండి, మీ నామాలు చెప్పండి అని చెప్పేసి భగవంతుని ముందు అర్చన చేయడానికి. అసలు ఈ గోత్ర నామాలని ఎందుకు అడుగుతారు వాళ్ళని మీలో చాలామంది తెలుసా? తెలిసే ఉండొచ్చు చాలామందికి, కానీ తెలియని వాళ్ళకైతే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు మనము గోత్రనామాలు చెప్పాలి అని చెప్పేసి. ఓకేనా? నేనైతే ప్రతి శనివారం కూడా శని మహాత్ముని గుడికి అయితే వెళ్తాను. సో అక్కడ గోత్రనామాలు అడుగుతారు వాళ్ళు, నేనైతే చెప్తాను. సో మనము చెప్పేటటువంటి ఆ గోత్రనామాలు దేనికోసం ఏమి అని ఈరోజు మనం చూద్దాము. గోత్రం అంటే ఏమిటి, గోత్రనామాల యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సనాతన ధర్మంలో గోత్రం అనేది వ్యక్తిని అతని మూల వంశంతో అనుసంధానించే ఒక ముఖ్యమైనటువంటి గుర్తింపు ఇది. ఓకేనా? ఇది ఒక ప్రాచీన పూర్వీకుల నుంచి కొనసాగుతూ వచ్చినటువంటి వంశ పరంపరని సూచిస్తుంది. ఇది భారతీయ సమాజం ఆది కాలం నుంచి కుటుంబ వ్యవస్థను, సాంప్రదాయాలను, ఆచారాలను క్రమబద్ధంగా పరిరక్షించేందుకు గోత్ర వ్యవస్థను ఒక ప్రామాణిక ఆధారంగా స్వీకరించబడింది అని చెప్పుకోవచ్చు. గో అనే సంస్కృత పదానికి విస్తృతమైనటువంటి అర్థాలు ఉన్నాయంట. అంటే ఇక్కడ ఏమంటే మన యొక్క గోత్రము మన పుట్టుక జరగక ముందు నుంచే మన యొక్క పురాణ పుట్టుకల ఎవరైతే ఉంటారో మన యొక్క వంశస్థులు, పురాణం అంటే మన తాతలు కావచ్చు, వాళ్ళ తాతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా పుట్టుకున్నటువంటి వచ్చినటువంటి గోత్రమే ఇది. సో మన యొక్క వంశ పరంపరని మనం అక్కడ తెలియజేస్తున్నాం, ఎక్కడ భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడు. సో పలానా గోత్ర వంశస్థులైనటువంటి నేను, మా కుటుంబీకులు నీ యొక్క దర్శనానికి వచ్చామయ్యా అని తెలియజేయడం. అంటే అప్పుడు ఆ భగవంతుడికి తెలుస్తుంది వీళ్ళు ఎవరి బిడ్డలు, ఎవరి సంతానము, ఎవరి వంశం నుంచి వచ్చారు, వీళ్ళ వంశం నన్ను ఎన్నిసార్లు తలిచింది అని చెప్పి మనము ఏ విధంగా అకౌంట్లో లెక్కలు రాస్తామో ఆ విధంగా భగవంతుని దగ్గర లెక్క ఉంటుంది. ఆ లెక్కలో ఆయన ఒకసారి పరిశీలించుకుంటాడు వీళ్ళు ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చారు అని చెప్పేసి. ఓకేనా? అటువంటి గో అనేటటువంటి పదానికి మన యొక్క సంస్కృతంలో చాలా అర్థాలు ఉన్నాయి. అది అర్థాలు కనుక చూస్తే జ్ఞానము, వేదాలు, భూమి, ఆవు అటువంటి భావాలను సూచిస్తుంది. ఓకేనా? ఈ దృష్టిలో గోత్రం అనేది కేవలం రక్త సంబంధానికే పరిమితం కాకుండా తరతరాలుగా ప్రవహించినటువంటి జ్ఞాన వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. అందువలనే గోత్రాన్ని వచ్చేసి ఒక ఆధ్యాత్మిక పరంపరగా కూడా పరిగణిస్తారండి. అంటే ప్రతి గోత్రము కూడా వేదకాలంలో వశిష్ఠ, భరద్వాజ, ఆర్త్రి, విశ్వామిత్ర, గౌతముడు, కశ్యపుడు, జమదగ్ని వంట సప్తఋషుల పేర్లతో ప్రధాన గోత్రాలు ఏర్పడ్డాయి. ఓకేనా? ఈ మహర్షులే అనేక వంశాలకు ఆది గురువులుగా భావించబడ్డారు. వీరి నుంచే మనకి గోత్రాలు ఉద్భవించింది. ఈ మహర్షులే వచ్చేసి అనేక వంశాలకు వచ్చేసి ఆది గురువులుగా ఉన్నారు. వాళ్ళ పేర్లమైంది ఎక్కువ గోత్రాలు అయితే ఉద్భవించడం జరిగింది. ఈనాడమైతే మనకి వేరే వేరే గోత్రాలు వినిపిస్తున్నాయి, కానీ వాళ్ళ పేర్ల మీద ఎక్కువ గోత్రాలు వచ్చింది. ఓకేనా? ఏ వ్యక్తిని ఏ ఋషి పరంపరకు చెందినవాడో ఆ గోత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాలక్రమేణా సమాజం విస్తరించడంతో పాటు కొత్త వంశాలు ఏర్పడ్డాయి. ప్రముఖమైనటువంటి పూర్వీకులు, రాజ వంశాధిపతులు, సమాజానికి మార్గనిర్దేశం చేసిన నాయకుల పేర్లతో ఉపగోత్రాలు ఏర్పడటం వలన గోత్ర వ్యవస్థ మరింతగా విస్తృత రూపాన్ని సంతరించుకుంది. ఈ విధంగా గోత్రం వచ్చేసి మతపరమైన భావనకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సాంస్కృతిక వారసత్వానికి కూడా ఒక ప్రతీకగా మారింది అని మనం చెప్పుకోవచ్చు. ఆచారాలలో గోత్రం యొక్క ప్రాధాన్యంగా మనం చూసినట్లయితే హిందూ సాంప్రదాయ జీవన విధానంలో గోత్రానికి వచ్చేసి ఒక విశేషమైనటువంటి స్థానం ఉంది. వివాహాలలో ఒకే గోత్రానికి చెందిన వ్యక్తుల మధ్య సంబంధాన్ని నివారించాలనే ఆచారము సనాతన ధర్మంలో ప్రాచీన కాలం నుంచే ఉంది. ఇది వంశ పరంపరను సంరక్షించడానికి. అంటే ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళు అన్నదమ్ములతో అవుతారు. సో అందుకు. ఓకేనా? అది మనకు తెలియకపోవచ్చు. మనకు సంబంధించినటువంటి ఒకే గోత్రం వాళ్ళు ఉంటే వాళ్ళు మనకి ఎక్కడో వేరే దూరంగా ఉన్నా కూడా వాళ్ళు మన అన్నదమ్ములతో సమానం. అలాగే పూజా విధానాలు, వాళ్ళు పాటించే విధి విధానాలు అన్నీ కూడా ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఒకే రకంగా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది గోత్రం అనేది. అందుకే గోత్రంకి అంత ప్రాముఖ్యత ఇస్తారు పెద్దలు. ఓకేనా? వీడియో నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీరు ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వస్తాయి. ఓకేనా? అలాగే ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ చేసి, అలాగే వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.